స్తోత్రం 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 ఆరాధన అంతటిని ఆయనకు ప్రభావంతో మహిమతో జరిగించినట్లుగా పరిశుద్ధాత్ముడే క్రియ జరిగించినట్లుగా అది నుంచి అంతం వరకు పరిశుద్ధాత్ముడు మహిమగా జరిగించినట్లుగా స్తోత్రం చూద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. కరెంట్ హెచ్చుతగ్గులను సౌండ్ సిస్టమును సమస్తమును ప్రభు స్వాధీనంలో ఉంచుకున్నట్లుగా వాద్యం వేస్తున్న బిడ్డలను ప్రభు ఆయన నామను మహిమకరమైన జ్ఞానాత్మతో తలాంతులతో నింపున్నట్లుగా స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఆరాధనకు విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి విధమైన వ్యతిరేక ఆటంక శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధించి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధనంతటి ద్వారాను సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభు ఘన నామమునికి ఆరోపించి స్తోత్రం చూద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థించదము. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన ప్రభువా, మహాగణుడ, మా మంచి కాపరి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రంలో ప్రభువా అయా గడిచిన యొక్క ప్రభు నెల రోజులు మీ కృపా రెక్కల నీడలో తండ్రి అయా మమ్ములను ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాలను మీరు కాపాడి భద్రపరిచి ఉన్నారు ప్రభువా. ఈ మే మాసం అంతా మీరు కాపాడి ఉన్నారు తండ్రి అయా. మీ యొక్క చివరి దినమున ప్రభువా, ఈ పునరుద్ధరణ దినమున ప్రభువా మరొకసారి రీతిగా ప్రభు అయా నీ పాదముల చెంతకు రావడానికి అయా మీరు కృప చూపినందుకే మీకు స్తోత్రం స్తోత్రముల ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను కనుక విడువక నీ ఎట్లా నా కృప చూపుతున్నాను చెప్పిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం అయా. నువ్వు చేసిన వాగ్దానాన్ని నమ్మదగిన దేవుడిగా ప్రభువా అయా మీరు నెరవేరుస్తున్నందుకే మీకు స్తోత్రం స్తోత్రముల ప్రభువా అయా. మా ముందున్న యొక్క పునరుద్ధరణ ఆరాధన లైవ్ కార్యక్రమం అంతటిని అయా మీ హస్తాలకు సమర్పిస్తుండగా ఆది నుంచి అంతం వరకు అయా పరిశుద్ధాత్ముడా మీరు తోడుగా ఉండి మహిమకరంగా ఆశీర్వాదకరంగా జయకరంగా మీరు జరిగించండి తండ్రి. మీ స్తోత్రం 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 అయా తండ్రి అయా. ఎవరైతే గృహముల దగ్గర ఉంటా ఉన్నారో వారందరూ ప్రభు నీ పాదముల చెంత సమకూర్చున్నట్టుగా సహాయం చేయండి. నీ ప్రసన్నతను ఆవరింప చేయండి ప్రభువా. నీ సన్నిధిని ఆవరింప చేయండి ప్రభువా. నీ తేజో మహిమను ఆవరింప చేయండి నాయన. మీకు స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయం ప్రభు స్తుతుల ద్వారా ప్రభు పాటల ద్వారా ప్రభు ఆరాధన ద్వారా నీ నామము మహిమపరచబడినట్లుగా నీ నామము ఘనపరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభువా అయ్యా. నీ బలమైన ఆత్మాభిషేకాన్ని కుమ్మరించండి నాయన. నీ సన్నిధిలో మేము సంతోషించి ఆనందించి ఆర్పడించినట్టుగా మీరు సహాయం చేయండి తండ్రి అయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తుంది సమయం దాసుని మీరు బలపరిచి అభిషేకించి ప్రభు ఈ ఆరాధన అంతటా జరిగించడానికి మీరు అయా సహాయం చేయండి. మీ ఆత్మచేత నడిపించండి తండ్రి. మీ స్తోత్రం స్తోత్రంలో ప్రభు అయా. వాయిద్యాలను ప్రభు సౌండ్ సమస్తాన్ని మీ స్వాధీనం తీసుకుని మీరు సహాయం చేయండి అయా. వాక్య పరిచయంలో ప్రభు మీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి ప్రభు మీ దాసుని నోట మీ జీవగల మాటల నుంచి అయా మీ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరచండి తండ్రి. మీ స్తోత్రం స్తోత్రముల ప్రభువా అయ్యా. ప్రతి ఒక్కరు మీ మాటలు శ్రద్ధగా విని అయ్యా వాటిని అంగీకరించి మీ వాక్కులకు అప్పగించినట్లు సహాయము చేయండి. ఇంకొన్ని నీ వాక్కుల ద్వారా ప్రభు ఆత్మీయ జీవితం మేము వర్ధిల్లటానికి, ఇంకొన్ని నీకు సమీపంగా రావడానికి, ఇంకొన్ని నీకు ప్రియమైన వారిగా మార్చబడి నీ మహిమల రాకులు నీ ఎదుట నిలబడి నేను ఎదుర్కోవడం కృపను పొందుకోవడం సహాయము చేయండి. పరిశుద్ధాత్మ ఆది నుంచి అంతవరకు ఈ ఆరాధన అంతటి మీరు తోడుకోవడం సహాయము చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీ ఘనమైన నామానికి ఆరోపించుకున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశ్రయపురమైతివా యేసయ్యా. నిరీక్షణ ద్వారమైతివా. నా చేతులనే చాచి కన్నులనెత్తువేళ నీ కృప చాలునంటివేసయ్యా.
మహిమను చూపి ఉంటివి. హల్లెలూయా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశ్రయపురమైతివా. యేసయ్యా, నిరీక్షణ ద్వారమైతివా. నా చేతులనే చాచి కన్నులనెత్తువేళ నీ కృప చాలు రంటివి. యేసయ్యా, మహిమను చూపి ఉంటివే. యేసయ్యా, నా యేసయ్యా, నీకు ఎందుకంత ప్రేమయా. యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు చూపు ప్రేమయంతో కొలువలేనయా. యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు రాక నాకు ఇలలో ఎవరు లేరయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపను ఎప్పుడు నేను మరువలేనయా. నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశ్రయపురమైతివా. యేసయ్యా, అరణ్య మార్గమందు నా దాహం తీర్చిన నా దాగు చోటు నీవిగా. యేసయ్యా, నా ఆత్మ సారథి నీవే. అరణ్య మార్గమందు నా దాహం తీర్చిన నా దాగు చోటు నీవిగా. యేసయ్యా, నా ఆత్మ సారథి నీవే. యేసయ్యా, నా యేసయ్యా, నువ్వాక నాకు ఇలలో మీరెవరు లేరయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు చూపు కృపను ఎప్పుడు మరువలేనయ్యా. నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశ్రయపురమైతివా. యేసయ్యా, నిరీక్షణ ద్వారమైతివా. నా చేతులనే చాచి కండులనెత్తువేళ నీ కృప చాలు నంటివే. యేసయ్యా, మహిమను చూపి ఉంటివే. నీ కృంగియుండగా నన్ను ఆదరించిన కర్త నీవేగా. యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే. నీ కృంగియుండగా నన్ను ఆదరించిన ఆదరణకర్త నీవేగా. యేసయ్యా, నా ప్రాణ ప్రియుడవు నీవే. యేసయ్యా, నా యేసయ్యా, నేనంటే నీకు ఎందుకంత ప్రేమయా. యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు చూపు ప్రేమ ఎంతో నీ కొలువలేనయా. నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశ్రయపురమైతివా. యేసయ్యా, నిరీక్షణ ద్వారమైతివా. నా చేతులనే చాచి కన్నులనెత్తువేళ నీ కృప చాలు నంటివే. యేసయ్యా, మహిమను చూపి ఉంటివే. నా దుఃఖమంతయు సంతోషమోగ చేయు ఇమ్మానుయేలు నీవేగా. యేసయ్యా, నా తోడు నీడవు నీవే. నా దుఃఖమంతయు సంతోషమోగ చేయు
ఇమ్మానుయేలు నీవేగా యేసయ్యా, నా తోడు నీడవు నీవే యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు కాక నాకు ఎలలో వేరెవరు లేరయ్యా యేసయ్యా, నా యేసయ్యా, నీ కృపను ఎప్పుడు నేను మరువలేనయ్యా, నా క్షేమమునే చూచి సంతోషించు నీవు ఆశయపురమైతివా యేసయ్యా, రక్షణ శృంగమైతివా, నా చేతులనే చాచి కన్నులనెత్తు వేళ నీ కృప చాలు అంటివే యేసయ్యా, మహిమను చూపి ఉంటివే, వాగ్దానం చేసిన నా యేసు రాజదేవి, నమ్మదగిన వాడవు యేసయ్యా, సియోను రాజువు నీవే, వాగ్దానం చేసిన నా యేసు రాజదేవి, నమ్మదగిన వాడవు యేసయ్యా, సియోను రాజువు నీవే యేసయ్యా, నా యేసయ్యా, నేనంటే నీకు ఎందుకంత ప్రేమయా, హల్లెలూయా స్తోత్రమయా, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 యేసయ్యా, నా యేసయ్యా, కాకరా పూయిలలో వేరెవరు లేరయ్యా యేసయ్యా, నా యేసయ్యా, నువ్వు చూపు కృపను ఎప్పుడో మరువలేనయ్యా, నువ్వు చూపు ప్రేమ ఎంతో నే కొలువలేనయ్యా, నా క్షేమమునే చూసి సంతోషించు నీవు ఆశయపురమైతివా యేసయ్యా, నిరీక్షణ ద్వారమైతివా, నా చేతులనే చాచి కన్నులనెత్తు వేళ నీ కృప చాలు అంటివే యేసయ్యా, మహిమను చూపి ఉంటివే, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 స్తోత్రమయా, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామములో అందరికీ కూడా ఆ ప్రేమ స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకున్నాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 21వ వచనం. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని ఆది నుండి తన ప్రవక్తల నోట దేవుడు పలికించాడు. కుదురుబాటు కాలము. ఈ దినము
యేసు ప్రభు సమాధిని గెలిచి మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినాలు ప్రత్యక్షమై 40వ దినమున ఆరోహణమై ఆ తర్వాత శిష్యులు 10 దినములు ఉపవాసం ఉండి 50వ దినమైన పెంతెకోస్తు పండగ నందు పరిశుద్ధాత్ముడు ఆది సంఘాన్ని కట్టుటకు ఆది సంఘం మీద దిగిన దినం ఇది. హల్లెలూయా. ఈ దినమును పెంతెకోస్తు దినము అని అంటారు. ఇది ప్రపంచమంతా జరుపుకుంటున్న ఒక గొప్ప పండగ, ఆత్మ పండుగ. దీనిని పెంతెకోస్తు పండుగ అంటారు. అపోస్తలుల కార్యములో దేవుని పరిశుద్ధాత్మ చేత కట్టబడిన మొట్టమొదటి ఆది సంఘము పేతురు లేచి నిలవబడి దేవుని పరిశుద్ధాత్మతో సంఘాన్ని కట్టిన తర్వాత చెప్తున్న మాటలు ఇవి. కుదురుబాటు కాలములు. కుదురుబాటు అన్న దానికి రెస్టిట్యూషన్ అంటే పోగొట్టుకున్న దాన్ని, నష్టపోయిన దానిని, కోల్పోయిన మహిమను తిరిగి పొందుకునే కాలము. దేవుడు నిర్ణయించిన కుదురుబాటు కాలము. అన్నింటికి మొదటి ఆదాము తను చేసిన అపరాధము వలన, అవిధేయత వలన, దేవునికి లోబడటం వలన మొదటి ఆదాము తాను పోగొట్టుకున్నాడు దేవుని మహిమను, నష్టపోయి ఉన్నాడు. దేవుని సంఘం నుంచి, ఏదెను తోటల నుంచి గంటివేయబడి ఉన్నాడు. ఆ పోగొట్టుకున్న దానిని దేవుడు తిరిగి ఇచ్చుటకు ఆయన వేచి ఉన్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయం ఎప్పుడు ఆ సమయం యొక్క ప్రత్యక్షత కొరకు సర్వ సృష్టి ఎదురు చూస్తుండగా నజరేయుడైన యేసు ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము రిక్తునిగా చేసుకుని వచ్చి తను అర్పించుకొని మనందరి పాపముల నిమిత్తం మరణించి తిరిగి లేచి పునరుద్ధరణుడై తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రిని వేడుకొని తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను ఆది సంఘం మీదకు పంపిన కాలం ఇది. దేవుని యొక్క ఆది సంఘం కట్టబడి సమస్తమైన విషయాలలో పోగొట్టుకున్న దానిని, నష్టపోయిన దానిని అన్నిటినీ కూడా తిరిగి మనము తిరిగి సమకూర్చుకునేందుకు దేవుడు అనుగ్రహిస్తున్న సమయం ఇది. ఈ సమయంలో దేవుని పరిశుద్ధాత్ముడు ఆది సంఘమును కట్టి అక్కడి నుంచి సంఘమును వృద్ధి చేస్తూ, వర్ధిల్ల చేస్తూ వచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సృష్టి ఆది యందు జలముల మీద అల్లాడింపబడినట్లుగా ఆది సంఘం మీద అల్లాడింపబడుచు కుదురుబాటు కాలములు, నిర్ణయ కాలమును ఆయన జరిగించుచున్నాడు, మన కొరకు అనుగ్రహించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు చాలా చోట్ల దేవుని సమయం గురించి రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, కాలగతులు నీ వశములో ఉన్నవి. కీర్తనకారుడైన దావీదు అంటాడు, కాలగతులు నీ వశములో ఉన్నవయ్యా. దేవుని యొక్క సమయం, దేవుని యొక్క కాలము. టైం బాగుండలేదు నాది అని అంటారు. నీ టైం బాగుండకపోతే, నీ టైంను బాగు చేసేది, నీకు మంచి టైం ఇచ్చేది అది దేవుని యొక్క వశంలో ఉంది. అయితే నీకు ఈ సమయం ఎందుకు ఉంది, ఈ బ్యాడ్ టైం ఎందుకు ఉన్నది? నిన్ను సరి చేయుటకు, నిన్ను మార్పు చేయుటకు, నువ్వేంటో నీకు తెలిసేటట్లుగా చేసేదాని కొరకు, నిన్ను ఆయన మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆయన ఎవరు, నీకేమవుతాడో నువ్వు గ్రహించేదాని కొరకు నీ టైం బ్యాడ్గా ఉన్నది. నీకు దుఃఖము, నీకు బాధ, వేదన కలుగుతూ ఉన్నది. నువ్వు బంధింపబడిన, అవమానింపబడిన, నిందింపబడిన స్థితిలో ఉన్నావు. అయితే నీకు
మంచి సమయం, శ్రేష్టమైన సమయం, దేవుని సమయం నిర్ణయించబడి ఉన్నది. ఆమేన్ చెబుతాము. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక గొప్ప మాట రాయబడి ఉన్నది, చదువుకుందాం. దానియేలు గ్రంథంలో ఈ మాట రాయబడి ఉన్నది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనంలో, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాలాన్ని, సమయాన్ని మార్చు దేవుడు, రాజులను మార్చు దేవుడు, వివేకులకు జ్ఞానులకు జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించువాడు ఈ ఉదయకాల సమయంలో మన మధ్య ఉన్నాడు. కాలగతులు ఆయన వశంలో ఉన్నవి. అయితే నీ బ్యాడ్ టైం అని చెప్తున్నావు కదా, నువ్వేం చేయాలో పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది. నీ బ్యాడ్ టైమే కాదు, సర్వలోకము కూడా ఇది బ్యాడ్ టైమే. దేవుడు చెప్పిన సమయమే ఇది, ఉగ్రత సమయమే, దినములు చెడ్డవి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చెప్తా ఉన్నది, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేదో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి, నీ టైం బ్యాడ్. అయితే నువ్వేం చేయాలి? నువ్వు చేయవలసిన కార్యము అజ్ఞానంగా, అవివేకంగా ఉండక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించు. నీ పట్ల ఆయన ఇష్టమేంటో, నువ్వు ఎలా ఆయనకి ఇష్టంగా ఉండాలో నువ్వు తెలుసుకో. దీనిని గురించి యేసు ప్రభు ఏం చెప్పి ఉంటాడు? మత్తయి సువార్తలో, నా నీతిని రాజ్యమును మొదట మీరు వెతుకుడి, మీకు కావలసిన, నీకు మంచి టైం ఇవ్వాలని, నిన్ను హెచ్చించి సంతోషపరచాలని, నిన్ను ఉన్నతమైన స్థలంలో చూడాలని దేవునికి ఆశ. మత్తయి సువార్త 6:33లో. కాబట్టి అందుకు మీరు ఏం చేయాలి? మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. బ్యాడ్ టైం అని ఎందుకు చింతిస్తున్నావు? రేపేమవుద్దని ఎందుకు బాధపడుతున్నావు? రేపటిని గురించి చింతింపకుడి. రేపటి దినమును గురించి, దాని సంగతులను గురించి రేపే చింతిస్తుంది. కాబట్టి ఈ దినమును నువ్వేం చేయాలి? యాకోబు పత్రికలో కూడా 4:14లో, రేపేమి సంభవించునో మీకు తెలియదు. తెలియని దాని గురించి ఎందుకు చింతిస్తావు? ఈ దినమున నీ స్థితి ఇలా ఉండొచ్చు, బ్యాడ్, కానీ రేపు దేవుడి చేతుల్లో ఉన్నది, రేపు దేవుడి స్వాధీనంలో ఉన్నది, రేపు దేవుని సమయం. రేపేమి సంభవించుదో నీకు తెలియదు. నీ జీవము ఏ పాటిది? రేపును గొప్ప రూపుతో సృష్టించగలిగిన సర్వాధికారి అయిన దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కొరకు ప్రాణం ధారపోసిన దేవుడు సమస్తాన్ని చేయువాడై ఉన్నాడు. అయితే ఈ భూమి మీద నువ్వు కలిగి ఉన్న దాన్ని బట్టి అతిశయపడవాకు, సంపాదించిన దాన్ని బట్టి అతిశయపడవాకు, నీకు జరుగుతున్న దాన్ని బట్టి విర్రవీగవాకు, నీకున్న తలాంతులను బట్టి, అందచందాలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, దేనిని బట్టి కూడా గర్వించవాకు. పరిశుద్ధ గ్రంథంలో యేసు చెప్పిన ఉపమానంలో, అతనికి బాగా పంట పండు సంవత్సరాలలో కలిసి వచ్చి ఎంతో గొప్పగా ఘనంగా ఉన్నాడంట. అతడు అంత బాగా కలిసి వచ్చి పంట పండుట చూసి, నా టైం చాలా బాగుంది నా ప్రాణమా, అసలు నీ వంటి వారు ఎవరు ఉన్నారు? నీకెంత సుఖం వచ్చింది, నీకెంత సంతోషం వచ్చింది, నీకెంత ఆనందం కలుగుతుంది, నువ్వెంత ఉత్సవంగా ఉన్నావు, తిను తాగు సంతోషించు. ఏంటంటే అనేకమైనవి స్టోర్ చేసుకునేటట్లుగా పాతవన్నీ పడగొట్టేసేసి కొత్తవి కట్టేసాయి, గొప్ప పనులు చేసేసాయి. నీకు ఎప్పటికి తరగనంత ఉన్నది సమకూర్చుకుని సంతోషించు నా ప్రాణమా అని అంటున్నప్పుడు దేవుడు అంటాడు, వెర్రివాడా,
లూకాసు వార్త 12వ అధ్యాయంలో 19 నుంచి 21 వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. దేవుడు అంటూ ఉన్నాడు ఆ ఉపమానంలో, వెర్రివాడా, ఈ రాత్రి, రేపు కాదు, ఈ రాత్రి నీ ప్రాణమును బ్యాడ్ టైంలో అని అనుకోకుండా నువ్వు గుడ్ టైం అని విర్రవీగుతున్నావు కదా, నాకు తిరుగులేదని గొప్పగా అతిశయిస్తున్నావు కదా, ఈ రాత్రి నీ ప్రాణమును అడిగితే నువ్వు సిద్ధపరిచినవి ఎవరి మగును? ఈ లోకముదాన ఆశలు గతించిపోతాయి. నవ్వుతూ నాట్యం చేస్తూ మనుషులు చనిపోయే పరిస్థితులు, ఎప్పుడు ఏ సమయంలో వారి యొక్క జీవం ఆగిపోతుందో ఎవరికి తెలియదు. నీ జీవమే పాటిది. ఆ రాత్రి దేవుడు అడుగుతున్నాడట, నీ బ్యాడ్ టైంని గుడ్ టైంగా చేయగలిగిన దేవుడు, నీ రాత్రిని వెలుగుగా మధ్యాహ్నపు ఎండగా చేయగలిగిన దేవునికి నువ్వు అప్పగించుకోవాలి. కానీ వెర్రవికి గర్వించి నీవు ఆలోచన చేసి ఏదో చేద్దామని అనుకోకూడదు. కానీ సమస్తమును చేయగలిగిన ఆయనకు, ఆయన సమయానికి నువ్వు అప్పగించుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలు జనాంగమైన ఆయన ఆత్మీయ బిడ్డలకు, కుమారులు కుమార్తెలకు ఆయన ఏం వాగ్దానం చేసి ఉన్నాడు? శపించుటకు వచ్చిన బిలాము, లంచానికి అమ్ముడు పోయి రాజు యొక్క బహుమానాలని ఆశించి శపించడానికి వచ్చిన బిలాము ఇశ్రాయేల్ జనాంగాన్ని శపించుటకు నోరు తెరిస్తే ఆశీర్వచనాలు ఎలా వస్తున్నాయో దేవుడు ఆ నోటిని ఎలా నింపుతున్నాడో చూడండి. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనంలో, నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇశ్రాయేలులో ఏ శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు, ఇశ్రాయేలీయులకు తెలియచెప్పబడును. ఎప్పటికప్పుడు దేవుడు ఆయన కార్యములను అనౌన్స్ చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆయన జనులకు ఆయన కార్యములను, ఆయన కాలములను, సమయములలో ఆయన అనౌన్స్ చేస్తాడు, జరిగిస్తాడు. ఆయన నియమించి ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటుంది 3:11 అధ్యాయంలో, దేని కాలం ముందు ఏ టైంకి అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నల్లు హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయి క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు, మనకు తెలియదు, చాలదు. కానీ ఆయన చక్కగా దేని కాలం ముందు అది చక్కగా ఉండినట్లు. చిన్న బిడ్డకి తెలుస్తుంది, నాకు ఆకలిస్తే నా కడుపు నింపే తల్లి ఉందని. నేను బాస్కెట్కి వెళ్తే నన్ను క్లీన్ చేసి నన్ను స్నానం చేయించి నా తల్లి నాకు ఉన్నదని, నేను ఏడుస్తున్నప్పుడు, నేను నొప్పితో బాధపడుతున్నప్పుడు ఓదార్చే తల్లి నాకు ఉన్నదని చిన్న బిడ్డకు తెలుస్తుంది. కానీ ఇశ్రాయేలుకు తెలియలేదు, జనులు యోచించటలేదు. దేవుడు ఆయన పరిశీలనగా తెలుసుకోవాలంట. భూమి అంతటి మీద నీతి న్యాయములు జరిగించు యెహోవా, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండని ఆయన గురించి తెలుసుకోవాలంట. ఏ టైంకి ఏది ఎలా చేయాలో, ఏ టైంలో ఏది చేస్తే ఆయన ఉద్దేశం నెరవేర్చబడుతుందో ఆ సమయం అనేది ఆయనకి తెలుసు. అయితే విశ్వాసం ఉంచిన వెంటనే, నమ్ముకున్న వెంటనే జరగటానికి జరిపించాలని అది ఏమి ఆయన సమయం అప్పుడు నిర్ణయించకపోవచ్చు. నువ్వు విశ్వాసం ఉంచావు కదా, నేను జరగలేదు, నేను రిమోట్ బటన్ నొక్కినట్లుగా నేను మనసులో అనుకోగానే అవ్వలేదు, నేను ప్రార్థించి కన్నీరు విడవగానే దేవుడు వినలేదు, నేను ఆత్మకు అప్పగించుకోగానే దేవుడు ఆజ్ఞాపించలేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు నిర్ణయించే సమయం వరకు నువ్వు ఓపికతో వేచి ఉండుట, అది ఒక క్రమం, అది ఒక ఉపదేశ సత్యం. ఆ మధ్య వేచియుండు. ఆ సమయంలో దేవుడు నిన్ను ఆయన పోలికగా మార్చుకుంటాడు. దేవుడు అలాగ నిన్ను మలుచుకొనుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఆ నిర్ణయించిన సమయంలో ఎందుకు వెంటనే ఆయన కార్యాన్ని జరిగించలేకపోతున్నాడు? కారణం ఏంటంటే నువ్వు ఆయన పోలికగా మార్చడానికి మధ్యకాలం,
ఆ వెయిటింగ్లో నువ్వు ఏం చేయాలంటే మార్పు నొందాలి. నువ్వు రూపాంతరం పొందు సమయం అది. దేవుడు ఆ సమయాన్ని నిర్ణయించాడు, ఆ ఉపదేశ క్రమాన్ని నిర్ణయించాడు. నిన్ను ఆయన సారూప్యత, ఆయన పోలిక చొప్పు నిర్మించి ఉన్నాడు. ఒక గొప్ప మర్మాన్ని మనం ఉదయకాలం చూసినట్లే, దేవుడు సమస్త సృష్టిని ఆయన మాట చేత నిర్మించాడు. ఈవెన్ ఆల్సో ప్రపంచములు, ఆకాశము, భూమి కూడా ఆయన మాట చేతనే నిర్మించబడినవి. మనుష్యుని ఆయన మాట చేతగాక మట్టి నుండి ఆయన పోలిక, ఆయన స్వరూప్యము చొప్పున నిర్మించి, అదే సమయంలో నిర్మించిన ఆ మట్టితో చేసిన ఆ మనుష్యుని దేవాతి దేవుడు తన జీవముతో నింపాడు. హల్లెలూయా. మనలో ఉన్న ఊపిరి జీవం, మనలో ఉన్న ఆత్మ దేవునిది. నరుని ఆత్మ యెహోవా ఉంచిన దీపం. దేవుడు నీలో ఊపిరి ఉంచి ఉన్నాడు, ఆత్మ ఉంచి ఉన్నాడు, దీపం ఉన్నది. సృష్టించినట్లుగా ప్రతి ఒక్కదాన్ని మాటతోనే ఆజ్ఞాపించాడు. కానీ నిన్ను సృష్టించిన విధము చూస్తే కీర్తనకారుడు ఆశ్చర్యము, భయము కలుగుతా ఉంది, వణుకు పుడుతూ ఉంది. నన్ను సృష్టించిన విధం పర్టికులర్గా, పెక్యులియర్లీ ప్రతి ఒక్కొక్కరిని ఆయన సృష్టించిన విధం. ఒకరు ఉన్నట్టు ఒక్కరు ఉండరు, ఒకరు కనుగుడ్డు ఉన్నట్టు ఇంకొకరు కనుగుడ్డు ఉండదు, ఒకరు ఏలుముద్ర ఉన్నట్టు ఇంకొకరు ఏలుముద్ర ఉండదు. ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది దేవుడు నిర్మించిన విధానం. ఒక్కొక్కరు ముక్కు ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కడు ముక్కును బట్టి ఎంతగా గర్వపడుతూ ఉంటాడు. వాడి ముక్కు మరి ఎందుకు అంత గొప్పగా పెట్టాడు దేవుడు. అదిరిపడటానికి, గొప్ప చేసుకుంటానికి కాదు ముక్కు పెట్టింది. దేవుని యొక్క మనస్సును, వాసన చూడు. హల్లెలూయా. దేవుడు ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా ప్రతి ఒక్క దానికైనా సమయాన్ని నిర్ణయించున్నాడంట. దానికి నీ జ్ఞానము, శక్తి, తెలివి చాలదంట, నీ వివేకము సరిపోదంట. అయితే దేవుడు పరిశుద్ధాత్ముడు మనకు ఈ కృపాకాలపు అంచె దినములలో సర్వజనుల మీద కుమ్మరించు ఆత్మ ఆది సంఘం మీద కుమ్మరించబడినప్పటి నుంచి మనందరి మీద కుమ్మరించబడుతూ కొనసాగింప చేస్తూ అల్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. మనము ఆత్మకు అప్పగించుకుందుము గాక. ఆత్మ మనల్ని సర్వసత్యంలోకి నడిపించును గాక. సజీవంగా మనల్ని సమర్పించుకొని మన జీవితాన్ని మనము దేవుడికి అర్పించుకున్నప్పుడు దేవుడు ఆయన ఆ తగిన సమయంలో మన పట్ల ఆయన యొక్క కార్యాలను జరిగించడం ద్వారా ఆత్మలో ఫలించినట్లుగా మనల్ని వర్ధిల్ల చేసి మనల్ని ఆయన విస్తరింపచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చే కార్యముల గురించి ఎంత గొప్పగా వివరిస్తూ ఉన్నవి. మనమైతే ఈ యొక్క 3 నెలలు ఎంతో జాగ్రత్తగా ఉన్న వాటితో సర్దుకొని ఈ లాక్డౌన్లో మనము ఆహారాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ ఎంతో మెలకువగా బయటికి వెళ్లకుండా మనం బ్రతుకుతూ ఉన్నాం. కానీ ఈ పక్షుల సంగతి ఏంటి? ఈ సకల కోటి జీవరాశుల సంగతి ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినప్పుడు ఆయన కార్యములు, ఆయన సమయములు ఎలా ఆయన పోషిస్తూ ఉన్నాడు సృష్టి అంతటిని. 145వ కీర్తనలో 15-16 వచనం చదివినప్పుడే, సర్వ జీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవయ్యా, తక్కిన కాళ్ళ మందు నువ్వు ఆహారం ఇచ్చుదు. నువ్వు ఆహారం ఇస్తావని సర్వ జీవులు కూడా నీ కొరకు నీ వైపు చూస్తూ ఉన్నవి. 104వ కీర్తనలో చదువుదాము, 27-28 వచనాలలో, అవన్నీ కూడా నీ దయ కొరకు కనిపెట్టుకొనుచున్నవయ్యా, నువ్వు గుప్పిలి విప్పగా. ఎంత పెద్ద గుప్పిలి! సర్వ సృష్టిలో ఉన్న సకల కోటి జీవరాశులు తిని తృప్తి పొందుతున్నాయంట. నువ్వు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. 3.5 సంవత్సరాలు కరువు వస్తుంది,
దేవుడు మాట వినని వారులారా, మీ దేశం మీదకి కరువు వస్తుంది, శాపం వస్తుంది, ఉగ్రత వస్తుంది. ఇదిగో ఇది మొదలుకొని యెహోవా జీవముతోడు దేవుడి సన్నిధిలో నిలిచి ఉన్నాను చెప్తున్నానని దైవజనుడు చెప్పిన తర్వాత ఆ కరువులో దైవజనుడు ఏమవ్వాలి? దేవుడు ఆ దైవజనుడిని కెరీతు వాగు దగ్గరికి నడిపించి పోషిస్తున్నాడు. కిరీతు వాగు దగ్గర ఉన్న నీటితో పోషిస్తూ ఉన్నాడు. అతనికి ఆహారము రాజమందిరంలో నుంచి కాకులు తీసుకొచ్చి పెడతాయి. రోజులు తినే రొట్టెలు, మాంసపు ముక్కలు. దైవజనుడికి రొట్టెలు, మాంసపు ముక్కలు తీసుకొచ్చి పెడుతుంటే ఆ కాకి తనేమి తింటుందంటావు? తన ఎలా పోషించబడుతుందంటావు? ఎంత గొప్ప మాటను కీర్తనకారుడు రాశాడు. ఆయన గుప్పెలి విప్పితేనట మనమంతా కూడా తింటామో తినమో తెలవదు, ఎప్పుడన్నా తిన్నదానికో ఎంత గొప్ప చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఆయన గుప్పలు విప్పితే ఈ సకల జీవరాశులు, సృష్టి అంతా కూడా మంచి వాటిని తిని తృప్తి పొందుచున్నవేంట. హల్లెలూయా. మనకి కాలాలు కావాలి, వర్షాకాలం కావాలి, శీతాకాలం కావాలి, ఎండాకాలం కావాలి. అప్పుడే మనకి పంటలు పండేది. లేకపోతే కాలం లేకపోతే మనకి ఆహారం రాదు. మనము వాటిని సమకూర్చుకుని జాగ్రత్త చేసుకోవాలి. మనం సమకూర్చున్నట్టు రెస్ట్ లేకుండా చీమలు ఉంటాయి, చూసాం? చీమలు షలాకీగా శక అవి కూడా పోగు చేసుకొని ఒక కాలంలో దాచిపెట్టుకొని ఇంకొక కాలంలో అవి హాయిగా తింటాయంట. ఎండాకాలంలో దాచిపెట్టుకొని వర్షాకాలంలో తినేస్తూ ఉంటాయంట. మనము కష్టపడి వాటి కొరకు మన కొరకు సిద్ధపరిస్తే దేవుడు వాటి కొరకు వాటిని అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చిన్నప్పుడు ఒక మాట తెలుసు నాకు, తినే ప్రతి గింజ మీద కూడా మన పేరు రాయబడి ఉంటుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి గింజ మీద ఆయన పేరు రాయబడి ఉంటుందంట. హల్లెలూయా. మనం తినే ఆహారం మీదే దేవుడు అంత ఉంటే మనల్ని ఇంకెంత గొప్ప సంతోషం, ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాడు మనం తెలుసుకోవాలి. ఉదయకాల సమయంలో ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయము 12వ వచనం చెప్తా ఉంది, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించునుగాక, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించునుగాక, అందుకొరకు ఆకాశమందున్న తన మంచి ధననిధిని తెరుచునుగాక. నీ కొరకు దేవుడు చూడు ఎంత గొప్ప ఆజ్ఞల్ని ఇస్తా ఉన్నాడు. నిర్ణయించిన కాలము, సమయము కరెక్ట్గా నీ కొరకు సమస్తాన్ని జరిగించున్నదై ఉన్నది. నీకు తొలకరి వర్షము, కడవరి వర్షం ఇచ్చి పంట సమకూర్చబడి నువ్వు పంటలో కూర్చుకుని సంతోషంగా బ్రతుకున్నట్లుగా దేవుడు నీ కొరకు కాలములు, సమయములు నిర్ణయించి ఉన్నాడు. అయితే నీ జ్ఞానం చాలదు, దేవుడి జ్ఞానం కావాలి. దేవుడి జ్ఞానం కొరకు కనిపెట్టుకోవాలి. దేవుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన శక్తి నీలో ఉండాలి. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము 32వ వచనంలో అక్కడ ఇశ్రాయేలుల గోత్రములో ఇశ్శాఖారీయులు అనే గోత్రం, ఇశ్శాఖారీయులలో సమయోచితమైన జ్ఞానము కలిగి ఇశ్రాయేలు చేయదగినదేదో ఎరిగి ఉన్నవారు 200 మంది అధిపతులు ఉన్నారంట. సమయోచితమైన జ్ఞానం కలిగి, మంచి అండర్స్టాండింగ్, అర్థం చేసుకోగలిగి, ఏ సమయానికి తగినట్లుగా ఆ సమయం అర్థం చేసుకోగలిగి ఆ రీతిగా నడుచుకొని ప్రవర్తించేవారు ఇశ్శాఖారీయుల్లో ఉన్నారు అని అక్కడ చెప్పబడుతూ ఉన్నది. హల్లెలూయా. ఈ పక్షులకు కూడా తెలుసంటే జ్ఞానము. దేవుడు వాటికి ఏమీ నోరు ఇవ్వలేదు, వాటికి ఏమీ ఆత్మ ఇవ్వలేదు, వాటికి జ్ఞానం తెలుసంట. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనంలో, ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము ఎరుగును. ఎప్పుడు ఎగరాలో దానికి తెలుసు, ఎప్పుడు సంతోషించాలో దానికి తెలుసు, ఎప్పుడు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలో దానికి తెలుసు. అది సంకుబుడి కొంగ. కానీ అక్కడ కింద మాట రాయబడి ఉంటుంది, నా ప్రజలు
యెహోవా న్యాయ విధిని ఎరుగరు. 7వ వచనం చివర సంకుబుడి కొంగకి ఎప్పుడు ఎగరాలో, ఏం చేయాలో, ఎలా ఆహారం ఎక్కడ సిద్ధపరచుకోవాలో తెలుసంట. కానీ ఆయన జనులకు న్యాయ విధి ఎరగరంట, తెలియదంట. ఎంత వేదనకరమైన విషయమో మనం గ్రహించాలి. ఈ కాల సమయంలో తన సృష్టికి తెలుస్తూ ఉంది. తన పోలిక, తన స్వారూప్యం చొప్పున సృష్టించబడిన నూతన సృష్టి అయిన మనకు తెలియకపోవటం ఎంత అజ్ఞానమై ఉన్నది. 104 కీర్తన 19వ వచనంలో చెప్పబడుతున్నది, సూర్యునికి అస్తమయ కాలం తెలుసు అంట. ఏ టైంకి అస్తమించాలో తెలుసండి సూర్యుడికి. 104:19 సముద్రానికి తన ఎలలు తెలుసంట. దాటి వెళ్ళకూడదు దేవుడు ఇక్కడ వరకు అని చెప్పాడు. మొన్న ఒక చోట నేను విన్నాను, సముద్రం 2 కిలోమీటర్ల ముందుకు వచ్చేసిందంట. 2 కిలోమీటర్లు అంటే ఒక ఊరు మునిగిపోవాలి. సముద్రం గతి తప్పటానికి కారణము మనుష్యుడు తన స్థితిని మరిచిపోతున్నాడు. తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నాడు. పాతాళపు స్థితిలోకి వెళ్తున్నాడు. మరణం వారికి కాపరిగా ఉండును. కీర్తనలో రాయబడి ఉంటుంది, మరణం వారికి కాపరిగా ఉండును. వారు పాతాళంలో ఉంటే, తృప్తి లేని జీవితం చేస్తూ ఉంటే, అక్రమంలో ఉంటే, దౌర్భాగ్యతలో ఉంటే మరణం వారికి కాపరిగా ఉండును. చదవండి 49వ కీర్తన 14వ వచనం, వారు పాతాళంలో మందగా గుంపుగా కూర్చోబడతారంట. మరణం వారికి కాపరై ఉంటది. కాబట్టి ఆయన బిడ్డలు మనం తెలుసుకోవాలి. సూర్యుడికి తెలుసు, ఆయన సృష్టించిన ఆ సకల జీవరాశులకు తెలుసు ఆ సమయాలు. ఆకాశ పక్షులను నేనే పోషిస్తున్నాను అని దేవుడు సెలవిస్తాడు. కాకి పిల్లలు అరుచుచుండగా వాటికి ఆహారం పెట్టిన వాడు ఎవడు? యోబు. కాకి పిల్లల్ని పోషిస్తున్న వాడిని నేను కదా అని చెప్తా ఉన్నాడు. మనం తెలుసుకోవాలి దేవుని యొక్క సమయాన్ని. దేవుడు నిర్ణయించిన సమయం సరిగ్గా లేదు. బాగా బాధలు, శ్రమలు, కష్టాలు, దుఃఖము, ఇబ్బంది అని ఏమీ చేయలేని స్థితిలో దేవుని వైపు చూడవలసిన నీవు ఏదో చేద్దామని పరిగెత్తి, ఏదో సంపాదిద్దామని పాకులాడి ఏదో అయిపోతున్న పరిస్థితి ఏర్పడుతూ ఉంది. లేనిపోయిన కష్టాలు, ఒక మాటకు 10 మాటలు, ఒక అబద్ధానికి 1000 అబద్ధాలు, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి జనులు మోసం మీద మోసం, భయంకరమైన స్థితికి మనుషులు గురవుతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సమయము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము ఎరగకపోవటమే. మన సొంత ప్రయత్నాలను మానుకొని దేవుడు మన పక్షాన్ని క్రియ చేయుటకు మనము అప్పగించుకొనకపోవటమే. మనకు మనమే గొప్ప చేసుకోవాలి, మనమే సమస్తాన్ని చేయగలము అనే విర్రవీగే స్థితి మనల్ని ఒక సమయానికి నశింప చేస్తూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో జరిగిన ఒక సంభవాన్ని మనం చూసినప్పుడు, అతని పేరు గెహాజీ. ప్రవక్త అయిన ఎలీషా దైవజనుడి దగ్గర అతడు అసిస్టెంట్గా ఉంటూ ఉన్నాడు. అంటే నేర్చుకుంటూ ఉన్నాడు భక్తిని, విశ్వాసాన్ని, దేవుని ఆత్మ ద్వారా దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని తెలుసుకునే వివేకాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. అయితే ఒక సమయం వరకు అతను అప్పగించుకొని నేర్చుకోవలసి ఉన్నది. ఆ సమయంలో నయమాను అనే వ్యక్తికి కుష్ఠరోగం పోతుంది. అతను కుష్ఠరోగం పోవుట చేత అతను అనేకమైన మంచి విలువైన బహుమానాలు తీసుకొచ్చి దైవజనుడైన ఎలీషాని, అయ్యా మీరు తీసుకోవాలి అని కోరుకుంటున్నప్పుడు, నాకు పొరపాటున ఒక్కటి కూడా అవసరం లేదు, వచ్చిన దారిని వాటిని వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఈ నయమాను వాటిని తీసుకొని దైవజనుడి యొక్క మాటను గౌరవించి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే, ఈ ఎలీషా దైవజనుడి దగ్గర ఉన్న గెహాజీ
అతను పరిగెత్తుకుంటా ఈ దైవజనుడికి కనపడకుండా ప్రక్కకి వెళ్ళిపోయి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా, రథం కంటే పరిగెత్తుకుంటా ఫాస్ట్గా వెళ్ళి ఆ రథాన్ని ఆపి, అయ్యా దైవజనుడు నన్ను పంపాడు, వాటిని నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను, ఆయన మనసు మారింది అని అబద్ధం చెప్పి దైవజనుడి దగ్గర, ఆ దైవజనుడికి తెలియకుండా ఆ నయమాన్ దగ్గర ఆ విలువైన వస్తువులను తీసుకుంటే దైవజనుడు వాటిని తీసుకొని జాగ్రత్త చేసుకొని వచ్చిన తర్వాత ఆ గెహాజీతో అంటాడు, ఆ మాట చదువుకుందాం. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనంలో, అంతట ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు, ఆ నయమాను రథం కంటే ఎక్కువగా నువ్వు పరిగెత్తుడు చూచి రథం ఆపి దిగి నీ వద్దకు వచ్చినప్పుడు నా మనస్సు కూడా నీతో రాలేదా? ద్రవ్యము, వస్త్రము, ఒలివ చెట్ల తోట, ద్రాక్ష చెట్ల తోట, గొర్రెలు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకొనుటకు ఇది సమయమా? వీటన్నిటితో నువ్వు సంతోషించడానికి ఇది నీకు సమయమా? నా దగ్గర నువ్వు ఏమి నేర్చుకుంటానికి, ఏమి సంపాదించుకుంటానికి, ఏమి అర్థం చేసుకుంటానికి, ఏమి గ్రహించడానికి వచ్చి ఉన్నావు? నువ్వు తెలియక నువ్వు దేనికి పరిగెత్తావో, దేటి కోసం పరిగెత్తావో నీకు అర్థం కావట్లేదు. కానీ ఆ నయమాను పోగొట్టుకున్న కుష్ఠరోగం ముందు చూసావా? పోగొట్టుకున్నందువలన తీసుకొని ఇచ్చాడు కదా. పోగొట్టుకున్నందువలన తీసుకొచ్చిన బహుమానాలు నువ్వు తీసుకున్నావు కాబట్టి నీకును నీ సంతతికి సర్వకాలము అంటియుండును అని వాడితో చెప్తే, మంచు వల్లే తెల్లలైన కుష్టు కలిగి అతడు ఎలీషా ఎదుట నుండి బయటికి వెళ్ళిపోయాడంట. దూరం అయిపోయాడు దైవజనుడికి. చాలా మంది ఇప్పుడు ఎందుకు దూరం అవుతున్నారో మనం తెలుసుకోవచ్చు. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, దేవుడిని ఆశలు తీర్చువాడు, ఆయా సమయంలో నీకు ఏం చేయాలో ఆయన అనుగ్రహించువాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది. దురాశ, సొంత ఇష్టం, నా ఇష్టం, నేను, నాది అనే అహం, అది గర్భం ధరించి పాపముని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని తీసుకొస్తుందంట. పాపం వల్ల వచ్చు ఒక జీతం పరిపక్వం అయితే ఏంటంటే మరణం. చాలా మంది జీవితాలలో దేవుడి సమయాన్ని, దేవుని యొక్క వివేకాన్ని అర్థం చేసుకోలేకపోవటం వలన వారు నశించేవారిగా ఉన్నారు. ప్రసంగి గ్రంథంలో మనం 3వ అధ్యాయంలో చదివినప్పుడు ఆ 1వ వచనం నుంచి చూస్తే ప్రతి ఒక్క దానికి సమయాన్ని నిర్ణయించాడట. ప్రసంగి చెప్తున్నారు, ప్రతి దానికి సమయం కలదు, ప్రతి ప్రయత్నానికి సమయం కలదు, పుట్టుటకును చచ్చుటకును సమయం కలదు, నాటుటకును నాటబడిన దాన్ని పెరిగివేయుటకును సమయం కలదు, బాగు చేయుటకు చంపుటకును సమయం కలదు, కట్టుటకును పడగొట్టుటకును సమయం కలదు, ఏడ్చుటకును నవ్వుటకును సమయం కలదు, దుఃఖించుటకును నాట్యమాడుటకును సమయం కలదు, రాళ్లను పారవేయుటకు కుప్పవేయుటకు సమయం కలదు. అయితే అన్నిటినీ కూడా ఆయన చక్కగా ఆయన తగ్గిన సమయంలో సమస్తాన్ని నియమించి ఆయన సిద్ధపరిచిస్తున్నాడంట. హల్లెలూయా. మనం అది తెలుసుకోలేకపోతున్నాం, మనకు ఆ గ్రహింపు ఉండలేదు. ఇక్కడ ఒక మాట, ఏడ్చుటకును నవ్వుటకును, దుఃఖపడుటకును నాట్యమాడుటకును. ఎవరు నిన్ను నవ్వించేది? ఎవరు నీకు నాట్యం వచ్చేటట్లుగా చేసేది? కొంతమంది తెలియకుండా ఎగురుతూ ఉంటారు, తాగకుండా నీకు డ్యాన్స్ రావాలి. ఎలా వస్తుంది? హల్లెలూయా. ఆయన చేసే కార్యాలు, ఆయన నిర్ణయించిన సమయం నువ్వు మర్చిపోతావు, నిన్ను మైమర్చిపోతావు, నువ్వు
హల్లెలూయా. మయమర్చిపోయి పరవశిస్తూ నీవు ఆనందిస్తావు, ఉల్లసిస్తావు. గంతులేసి నాట్యము చేసి ఆనందముతో పరవశింతును. హల్లెలూయా యేసయ్యా, నీకు సాటి లేరయ్యా. నీవు ఎంతో గొప్పవాడవు, రానయున్న మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా. నీవు ఎంతో గొప్పవాడవు, రానయున్న మెస్సయ్యా. నీకు సాధ్యము కానిది ఏది లేదులే ఈ భూమిలో. నీవు హస్తము చాపితే ఎదురు లేదులే ఏ పనిలో. చాపినావులే చూపినావుగా, ఎవరు నీవో అనుకొనున్నట్లు. ఊహకందని లెక్కలేని అద్భుతములే చేసినావు. చాపినావులే చూపినావుగా, ఎవరు నీవో అనుకొనున్నట్లు. ఊహకందని లెక్కలేని అద్భుతములే గంతులేసి నాట్యము చేసి ఆనందముతో పరవశింతును. గంతులేసి నాట్యము చేసి ఆనందముతో పరవశించదా. హల్లెలూయా యేసయ్యా, నీకు సాటి ఎవరయ్యా. నీవే ఎంతో గొప్పవాడవు, రానయున్న మెస్సయ్యా. హల్లెలూయా యేసయ్యా, నీకు సాటి లేరయ్యా. నీవే ఎంతో గొప్పవాడవు, రానయున్న మెస్సయ్యా. నీకు సాధ్యము కానిది ఏది లేదు ఈ భూమిలో. దేవుడు నిర్ణయించిన సమయం ఏడుపు నవ్వుగా మార్చబడి, నీ దుఃఖము నాట్యముగా మార్చబడు సమయం అది. అరణ్యము లాగా ఉన్నదేమో, అరణ్యము ఉల్లసించును. ఎండి ఎడారిలాగా ఉన్నదేమో, ఈ దాహం తీరనట్లుగా పరితపించే పరిస్థితి ఉన్నదేమో. నీ ఆత్మ దాహము తీర్చువాడు, నీకు ఉల్లాస వస్త్రములు ధరింపచేయువాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో 21వ అధ్యాయం 6వ వచనంలో 80 సంవత్సరాల వయసులో ఆమె గర్భం ధరించింది. అప్పుడు ఆమె భర్త అయిన అబ్రహాంకి సుమారు 99 సంవత్సరాలు, 100 ఏండ్ల వాడు రమారామ. అయితే దేవుడు అప్పుడు ఆమెకి నవ్వు ఇచ్చాడంట. మధ్యలో ఆమె సొంత ప్రయత్నం చేసింది, నా కోసం నేను చేసుకుందాంలే అని సొంత ప్రయత్నం చేసింది. అప్పుడు నవ్వు లేదు, అప్పుడు నాట్యం లేదు. దేవుడు ఆమెకి నవ్వించి ఉన్నాడు. దేవుడు ఆమెకి నవ్వి ఇచ్చుడు మాత్రమే కాదు, ఆమెను చూసిన వాళ్ళంట, వినువారంట ఆ విషయమై నవ్వుతారంట. తట్టుకోలేక, అరే శారా భలే 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 బా, శారా అంటే శారానే. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అంత గొప్పగా ఆమెని ఆ సమయంలో నవ్వుతో నింపాడు. ఆమెను చూసిన వాళ్ళకి కూడా నవ్వొచ్చేట్లు చేస్తాడు. నిన్ను నవ్వించు సమయం, నిన్ను నాట్యం చేయించే సమయం దేవుడి హస్తాలలో ఉన్నది. నువ్వు తెలుసుకోవాలి.
నిన్ను నడిపిస్తున్న విధానాన్ని నువ్వు గ్రహించాలి. యోబు గ్రంథంలో రాయబడి ఉన్నది, ఆయన మహత్యం కలిగిన వాడంట, ఆయన సర్వశక్తిమంతుడకు దేవుడంట, న్యాయమును నీతిని ఆయన ఏమాత్రం చెరపడంట. న్యాయము నీతిని ఆయన చెరపకుండా ఆయా సమయాలలో ఆ న్యాయమును నీతిని జరిగించేవాడు. ఒక మాటను తలుచుకుంటే ఎంత గొప్ప ఆదరణ, ఆనందం కలుగుతుంది. విలాప వాక్యములు 3:33 ఈ మాట గుర్తుపెట్టుకుందాం. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమైనను బాధైనను కలగచేయడు. మనస్ఫూర్తిగా ఆయనకి విచారమైనను బాధైనను కలగచేయడంట. ఈ వాక్యం వింటున్న వారులారా, యేసు ప్రభు అందుకనే చెప్పి ఉన్నాడు, మీ తండ్రి మీరు గుడ్డును అడిగితే తేలునిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? హృదయపూర్వకంగా ఆయన విచారం కలగచేయడంట. నీ పరలోకపు తండ్రి నిన్ను బాధ పెట్టడానికి నువ్వు దిగులు పడతా ఊరకే ఉస్సూరు పంట కూర్చునేట్లుగా ఉంటే ఆయన చూస్తానికి హృదయపూర్వకంగా ఆయన అలా చేయడంట. మరి ఎందుకయ్యా నువ్వు ఇలా చేసేది? ఎందుకు ఈ మార్గాల్లో నువ్వు నడిపిస్తుంది అని అడిగితే ఆయన అంటాడట, అసలు హృదయంలో ఏముందో నీకు తెలవాలిగా. నీ హృదయమే నిన్ను మోసం చేస్తుందని, నిన్ను భయంకరమైన శాపానికి, రోగానికి, బాధకి, నిందకి, అవమానానికి తీసుకెళ్తుందని నీకు తెలవాలి కదా. ఈ హృదయంలో ఎంత మోసం జరుగుతుందో నువ్వు గ్రహించాలి కదా. దానికోసమే ఇంత సమయం నువ్వు వేచి ఉండాల్సి వస్తుంది. వెంటనే నీ జీవితంలో నీకు కార్యం చేయగలను. అయితే నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకుంటానికి, నీ హృదయంలో ఏముండకూడదో, నీ హృదయంలో ఏముండాలో నువ్వు గ్రహించేటట్లుగా చేయడానికే నీకు వెయిటింగ్ పీరియడ్, నీకు వెయిటింగ్ రూమ్. నువ్వు తెలుసుకున్న వెంటనే నిర్గమకాండం 8:2 మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో 8 నిర్గమకాండము 8:2 సంఖ్యాకాండమా సారీ ద్వితీయోపదేశకాండము 8:2 ద్వితీయోపదేశకాండం 28. మరియు నీవు ఆయన ఆజ్ఞలు కైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకున్నట్టుకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడని యెహోవా నిన్ను నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకున్నాము. ద్వితీయోపదేశకాండము 8:2 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ దేవుడు నీ హృదయం ఏముందో నీకు తెలుసుకొని నువ్వు ఆయన ఆజ్ఞలు గైకున్నట్లుగా చేసి నిన్ను అనుచు నిమిత్తం అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఒక తగ్గింపు మనస్సుతో, విరిగిన మనస్సుతో, దీన మనస్సుతో, ప్రభువుకు తగిన మనస్సుతో నువ్వు నడుచుకునేటట్లుగా చేయటం. ఎందుకంటే తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. హెచ్చించబడివాడు, తను హెచ్చించుకున్నవాడు, విర్రవీగుతున్నవాడు అతనేమవుతాడంటే తగ్గించబడతాడంట. అందుకని నిన్ను అనుచిన వ్యక్తులు నువ్వు తగ్గించబడితే హెచ్చించబడతావని నిన్ను అరణ్యంలో ఇన్ని సంవత్సరాలు వెయిటింగ్ చేపించాడు. ఆయన నిన్ను ఇన్ని సంవత్సరాల నడిపించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుని నిన్ను నడిపించిన మార్గాలు, నీ హృదయంలో ఏమి ఉండాలి, ఏం తెలుసుకోవాలి, ఆయన పోషించేవాడు. అరణ్య మార్గంలో 40 సంవత్సరములు నువ్వు వండుకోకుండా, నువ్వు వస్త్రాలను కొత్తవి వేసుకోకుండా, నువ్వు కొత్త చెప్పులు మళ్ళీ తిరిగి కొనుక్కునే పని లేకుండా, నీకు ఎటువంటి రోగం, బలహీనత, నీరసం లేకుండా నిన్ను నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నవాడు. సదాకాలం నువ్వు ఆయనతో
యుగ యుగములు ఆయన సిద్ధపరిచిన పరలోక పట్టణంలో ఉండునట్లుగా ఆయన నిన్ను సమకూర్చువాడై ఉన్నాడు. ఆయనతో ఉండునట్లుగా నిన్ను సిద్ధపరచు వాడై ఉన్నాడని నువ్వు గ్రహించాలని 40 సంవత్సరాలు నడిపించాడు. కొన్ని నెలల్లో, సంవత్సరం కూడా కాదు, నెలల్లో వెళ్ళిపోవచ్చు. ఎందుకు పట్టిందంత సమయం? నీ హృదయంలో ఏముందో నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఆజ్ఞలో సడన్గా నీకు కొంచెం ఏదన్నా నా ఇష్టం అనిపించి, నా కోరిక అనిపించి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఇంకొకళ్ళని చూసి ఇలాంటి వేషాలు ఏమి లేకుండా నువ్వు దేవుని మనస్సును ధరించుకొని, ఆ వేషాలు తీసేస్తే ఈ వేషం వచ్చింది. దేవుని మనస్సు ధరించుకొని దేవునికి లోబడి ఉండటానికి. దేవునికి లోబడితే ఎవ్వరూ నీ జోలికి రారు. దేవుడికి లోబడి ఉంటే ఏది నిన్ను ఏమీ చేయలేదు. దేవుడికి లోబడి ఉంటే నువ్వు అపవాది యొక్క తంత్రాల్ని జయించగలుగుతావు. హల్లెలూయా. విలాప వాక్యంలోనే 3వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట రాయబడి ఉన్నది. ప్రభువు సెలవు లేనిదే 3:37. ప్రభువు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడు? ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడెవడు? ఎవరు నిలబడగలుగుతారు నీకు విరోధం? ఎవరు నీకు ఏమి చేయగలుగుతారు? ప్రభు ఆయన సమస్తాన్ని ఆయన నిర్ణయించి జరిగించువాడు. వేచి ఉన్న సమయాన్ని నువ్వు గ్రహించాలి, సహించాలి. ఆ సమయంలో తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, నేను ఇంక ఊరుకోలేను అని అనుకోకూడదు. చాలా తరచుగా మనకి జరుగుతున్న విషయం, మనం ప్రార్థిస్తున్నాం, కన్నీరు విడుస్తున్నాం అని అనుకుంటాం. అయితే దేవుడు మన కొరకు యుద్ధం చేస్తున్నాడని మనం ఎదురు చూడటంలో మనము ఫెయిల్ అయిపోతున్నాం, తెలుసుకోలేకపోతున్నాం. దేవుడు మన కొరకు ఆయన యుద్ధం చేసి కార్యం చేస్తుంటే మన ప్రయత్నాలు, మన సొంత ఆలోచనలు, మన శక్తి, మన జ్ఞానం ఉపయోగించి లేనిపోయిన పరిస్థితులు కొని తెచ్చుకుంటున్నాం. యోబు గ్రంథంలో మనం చదివినప్పుడు యోబు అనుమతించబడిన ఆ యొక్క భయంకరమైన శ్రమలో, శోధనలో, బాధలో, ఇబ్బందులో అతను అప్పగించుకుని నా విమోచకుడు సజీవుడు, నేను వెళ్ళే మార్గం ఆయనకి తెలుసు, నన్ను శుద్ధ సువర్ణంగా చేస్తాడు, శోధించబడిన తర్వాత అని చెప్పి అప్పగించుకున్నప్పుడు యోబుని పూర్వం కలిగి ఉన్న దానికంటే 2 స్థితికి తీసుకొచ్చాడు. అంతకుముందు ఉన్న దానికంటే ఎక్కువ సంతోషం అతని జీవితంలో అనుభవించేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. యోబు సహించాడు, వెయిట్ చేశాడు. యోబు ఓర్చుకున్నాడు, భరించాడు. యోబు దేవుని మయోపరిచాడు. ఒక్క దూషణ మాట కూడా ఎవరిని కూడా ఆ దేవుణ్ణి కానీ అనలేదు. భార్య దూషించు దేవుణ్ణి అని అన్నా కూడా భార్య మనస్సుని తను మార్చాడు, కానీ తన మనస్సు మాత్రం దేవుని మీద ఉన్న ఆ యొక్క సరళత నుంచి మారకుండా దేవుని మీద మనస్సుంచి ఉన్నాడు. దేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడిపించబడటానికి నీకు కావలసింది ఓర్పు, ఓపిక, పేషెన్స్. ఓర్పుతో నువ్వు ఎదురు చూస్తే, వెయిట్ చేస్తే దేవుడు నిన్ను సిగ్గుపరచడు. నీ కొరకు ఆయన వాగ్దానాలు, ఆయన కార్యాలు సిద్ధంగా ఉన్నాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొనున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీరు నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుద్దుమట్టుకు కొనసాగింపనీయుడి. చివరి వరకు మీరు ఓపికతో కొనసాగండి, ఆసక్తితో కొనసాగండి. ఎందుకంటే మాట ఇచ్చిన వాడు మనిషి కాదు, అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మారడు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనంలో వారిలో ఒంటరైన వాడు
1000 మందగును. ఎన్నిక లేని వాడు బలమైన జనముగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. సమయం వచ్చిందంటే ఇక పరిగెత్తిస్తాడు, కార్యాన్ని పరిగెత్తిస్తాడు. నిన్ను కూడా ఆయన అలానే ఎత్తిపట్టి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడిని నడిపించే మార్గాలు నువ్వు తెలుసుకోలేవు, గ్రహించలేవు. దేవుని ఆత్మ నిన్ను అర్థం చేసుకునేటట్లుగా సర్వసత్యులకు పరిశుద్ధాత్ముడు నడిపించినప్పుడు, నువ్వు ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నప్పుడు నీ హృదయంలో దేవుడు ఏమన్నదో నువ్వు తెలుసుకునేటట్లుగా చేసి, అదే సమయంలో దేవుడు కూడా నీ హృదయంలో ఏమన్నదో తెలుసుకుంటున్నాడు అని నువ్వు ఎరిగి, ఆయన నీ మనస్సును ఎరిగి ఉన్నాడని ఎరిగి దానికి తగినట్లుగా మంచి ప్రవర్తన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. అలా ఉండుటకు దేవుడు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సమయం అనేది ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, హీ డూ ఇట్. ఎప్పుడు చేస్తాడో, ఏది ఆయన సమయం. హల్లెలూయా, హల్లెలూయా. సమయం వచ్చింది. ద్వితీయోపదేశకాండం 1:10 మీ దేవుడైన యెహోవా మిమ్మును విస్తరింపచేసెను కనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు. చిన్న మందగా ఉన్నావు కదా అని, ఎన్నిక లేదని నువ్వేమి కంగారు పడి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎవ్వరు కూడా నిన్ను అర్థం చేసుకునేవారు లేరని ఆలోచించనక్కర్లేదు. ఇశ్రాయేలీయుల జనాంగముకు చేసిన దేవుడు నీ దేవుడై ఉన్నాడు. ఆయన అద్వితీయుడు. ఆయన విస్తరింపు చేశాడు వారిని. ఆకాశ నక్షత్రముల వలె వారు విస్తరించి ఉన్నారంట. చిన్న మంద భయపడకు, నీకు రాజ్యమును గురించిన తండ్రి అభిష్టమాయను. ఎప్పుడు సమయమయ్యా, ఎప్పుడు చేస్తావయ్యా నువ్వు? గలిలయలోని కానా అనే ఊళ్ళో ఒక విందు పెండ్లి జరుగుతూ ఉంది. అసెంబ్లీ యేసు ప్రభు శిష్యులు, ఆయన తల్లి అందరూ ఆ పెళ్లికి వెళ్ళారు. అది యేసు ప్రభు మొట్టమొదట ఆ పెళ్లి అలాంటి విందులు ఫంక్షన్కి వెళ్ళిన ఆ సమయం అని అనుకోవచ్చు. అయితే ఆ సమయంలో అక్కడ పెండ్లి విందు అంత హడావిడిగా జరుగుతున్నప్పుడు మనం కనుక చివరిలో ఐస్ క్రీములు తిన్నట్టు అక్కడ జ్యూస్, ద్రాక్షరసం ఇస్తారు. మందు పార్టీ కాదు, వైన్, బీర్స్ ఇవి కాదు, ద్రాక్షరసం, గ్రేప్ జ్యూస్ ఇస్తారు. అయితే తొందరగా ఉన్న వాళ్ళందరూ తాగేశారు. ఈ తొందర లేని వాళ్ళకి ఇక్కడే ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం తాగకపోతే, మనం కనుక పలావ్ తిని ఏదైనా తాగకపోతే, ఐస్ క్రీమ్ తినకపోతే ఎట్లా ఉంటుందో అట్లా అక్కడ ఆ పెండ్లి కాబట్టి కంపల్సరీ అక్కడ ఆ గ్రేప్ జ్యూస్ ఉండాల్సిందే. ఈడు గ్రేప్ జ్యూస్ ఇవ్వలేనోడు ఈడేం భార్యను పోషిస్తాడు? ఈడు ఇప్పుడే సంతోష పెట్టలేనోడు ఈడికెందుకు ఇంత అడావిడీడు? ఈడో మనిషేనా అన్నట్లుగా అందరూ అవమానిస్తుంటే యేసు ప్రభు తల్లి అయిన మరియ తట్టుకోలేక యేసు దగ్గరికి వచ్చేసింది. యేసు ప్రభు, ఇప్పుడు ఏమైనా చేస్తే బాగుంటుంది కదా, నువ్వు ఏదైనా చేయగలిగిన వాడివి కదయ్యా, అవమానంలో ఉన్నప్పుడు తట్టుకోలేవు కదయ్యా, నువ్వు ఏదైనా చెయ్యయ్యా అని అంటే యేసయ్య అంటాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు కదా అని యేసు ప్రభు అన్నప్పుడు అవేమీ మాట్లాడకుండా ఆయన సమయం వచ్చినప్పుడు చేయగలిగిన వాడని ఒక మాట చెబుతుంది. అక్కడ ఉన్న పనులు పిలిచి ఆ పనులతో అంటది, ఆయన మీతో చెప్పింది చెయ్యండి, నేను అడగాల్సిన పని లేదు ఆయన సమయం కొరకు. ఆయన ఏం చెప్తాడు మీరు అది చేయండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వచ్చింది ఆయన సమయం అంటే, యేసు ప్రభు అక్కడ ఉన్న రాతి బాణాలను జ్ఞాపకం చేసుకోండి. ఆ రాతి బాణల్ని వాటిని అక్కడ సిద్ధపరచండి, నీటితో నింపండి, అంచుల వరకు నింపండి. యూదుల ఆచారం ప్రకారము ఈ రాతి బాణలు ఆ ఎంట్రన్స్లో పెట్టి వాడు కాళ్ళు కడుక్కొని ఆ బాణంలో నీటితో లోపలికి రావాలి.
ఈ కడుక్కునే అనుభవము, ఈ పరిశుద్ధపరచుకునే అనుభవము, మనుషును శుద్ధి చేసుకునే అనుభవము, నీ నోటికి ఎంత మాట వస్తుందో, నీ ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నావో, నీ తలంపులు ఎలాంటివి పుడుతున్నాయో. కొంతమంది పిచ్చి కళలు వస్తూ ఉంటాయి. నేను ఈ ఉదయకాల సమయంలో వాళ్ళకి చెప్తా ఉన్నాను. కారణం ఏంటంటే నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ మనస్సు, నీ భావాలు, నీ అంచనాలు, నీలో ఉన్న గర్వపు అహంకారపు మనస్సు నిన్ను అటువంటి యొక్క పీడకాలంలోకి తీసుకెళ్ళదు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు నింపబడిన అనుభవంలోకి రావాలి. మొదటిగా నువ్వు శుద్ధి చేయబడిన అనుభవంలోకి రావాలి. నీ నడతను శుద్ధి చేసుకుంటే, నీ కాళ్ళను పరిశుద్ధపరచుకుంటే. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేదు. ప్రభు వైపు చూడలేకపోతే ప్రభు కార్యాలు ఎలా పొందుకుంటావు? ఆయన వైపు ధైర్యంగా చూడగలిగిన నీకు ఆయన కార్యాలు పొందుకునేటట్లుగా నాకు ఇయ్యా అనే ఒక ధైర్యము, అర్హత కలిగి ఉంటావు. హల్లెలూయా. ఆ రాతి బాణలు కడిగిన తర్వాత, ఆ నీళ్ళు నింపిన తర్వాత, ఆ కాడు కొనుక్కోవడానికి ఉపయోగించే బాణలు అవి. మొదట నీ నడతను కొనుక్కో, ఆ తర్వాత అంచుల వరకు నింపబడిన అనుభవం. ఈ నింపబడిన అనుభవమే దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం పెంతెకొస్తే దినమున ఆది సంఘం మీద కుమ్మరించబడిన ప్రవచనాత్మకమైన వాగ్దానం. సర్వ శరీరుల మీద నా ఆత్మ కుమ్మరించదనని. ఆ కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ అభిషేకం అంచుల వరకు నింపుదల అనుభవంలో ఎల్లప్పుడూ కొనసాగాలి. అంచుల వరకు నింపబడిన అనుభవం అంటే ఎప్పుడు ఆత్మపూర్ణుడై ఉండాలి. ఆసక్తి విషయంలో కొంతమంది, నాకు ఇప్పుడు మూడు లేదండి ప్రార్థన చేయడానికి, నాకేదో బాధగా ఉంది, వాళ్ళు నన్ను ఈ మాట అన్నారు, నన్ను వాళ్ళు గదివారండి, నన్ను వాళ్ళు తిట్టారండి, నేను అడిగింది ఇవ్వలేదండి, నాకు ఈరోజు తినడానికి మంచిది లేదండి అన్నట్లు కాదు. ఎప్పుడు కూడా ఆత్మపూర్ణులై ఉండుడి. సమయమందు అసమయమందు ఎప్పుడు దేవుని ఆత్మతో నిండుకోవాలి. దేవుని యొక్క ప్రేమతో నింపబడాలి. దేవుని యొక్క వాక్యంతో నింపబడాలి. దేవుని యొక్క అభిషేకంతో నింపబడాలి. అంచుల వరకు నింపబడిన తర్వాత అప్పుడు యేసు ప్రభు అద్భుతం చేశాడు. ద్రాక్షరసాన్ని తీసుకెళ్ళి వారికి పంచండి. హల్లెలూయా. సమయం అనేది దేవుడు నిర్ణయించినప్పుడు అది ఎలా జరుగుతుందంటే అద్భుతంగా జరుగుతుంది. నీ పరిస్థితి బాగుండలేదుగా, నువ్వు చెరసాల్లో ఉన్నావు కదా, నీ బతుకు శాపమైపోయింది కదా, నీకు చెడ్డ పేరు వచ్చింది కదా, నీకు ఇంతే కదా అని నువ్వు అనుకోవాకు. యేసపు జీవితాన్ని ఒక్కసారి చూడు. అందరినీ కోల్పోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. నాని ప్రేమించిన సహోదరులు అతన్ని చంపేసేయడానికి చివరికి వడిగట్టారు. ఎంత భయంకరమైన పరిస్థితి. చివరికి అతన్ని బానిసత్వానికి అమ్మేశారు, వెండి నాణేల కోసం. అయితే అతడు ఆ తర్వాత అమ్మబడిన ప్రదేశంలో నమ్మకంగా ఉండి ఆశీర్వదించబడినప్పటికీ అక్కడ కూడా అతను నిందింపబడి అవమానింపబడి చెరసాలలో వేయబడ్డాడు. అయితే చెరసాలలో మగ్గిపోతూ కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. వేచి ఉండక తప్పలేదు. అయితే అక్కడ ఏం రాయబడి ఉన్నదో మనం చదివినప్పుడు 105వ కీర్తనలో 19వ వచనం రాయబడి ఉన్నది, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచున్నది. నువ్వు కన్నీటి అనుభవాల్లో నడిపిస్తున్నప్పుడు దేవుడు ఆయన సమయం ఇంకా రాలేదు ఎందుకని అనుకుంటున్నావా? ఎంతో ప్రార్థన చేస్తున్నాను నేను, ఇంత బాధపడుతున్నా, నాకు దేవుడు ఎందుకు సమయం ఇవ్వలేదు అని ఆలోచిస్తున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్పగానే చెబుతున్న మంచి మాట, నీకు నోటి నిండా నవ్వు పుట్టించేటట్లుగా చేయడానికి ఆయన సమయాన్ని ఇంకను ఆపి ఉన్నాడు. నిన్ను నవ్వించేట్లుగా చేయడానికే ఆయన సమయాన్ని ఆపి ఉన్నాడు. ఆ సమయాన్ని వచ్చినప్పుడు మామూలు కార్యం కాదు, అందరికీ జరిగే కార్యం కాదు. ఒక గొప్ప నవ్వు, సంతోషం. చెరసాలలో ఉన్న వ్యక్తి రాజు తర్వాత గొప్ప ఆధిక్యత కలిగిన అధికారిగా మార్చబడి ఉన్నాడు. జైలు బట్టలు వేసుకున్న వ్యక్తి రాజవస్త్రాలను ధరించుకొని ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కన్నీటి అనుభవంలో నడుస్తున్నప్పుడు
దేవుడు ఆయన సమయాన్ని ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నవ్వించే సమయం కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడని అర్థం చేసుకోవాలి. యోసేపు వేచి ఉన్నాడు. అతని చెరసాల్లో నుంచి అధిపతిగా హెచ్చించబడ్డాడు. అతని అవమాన వస్త్రం, అతని దుఃఖ వస్త్రం, అతని శాప వస్త్రం, అతని రోగ వస్త్రం అవన్నీ తొలగించబడివి. అతనికి రాజ వస్త్రం, ఆనంద వస్త్రం, ఉల్లాస వస్త్రం, అతడు కిరీటం ధరించుకొని అతడు పరలోక వస్త్రం, పెండ్లి వస్త్రంతో సిద్ధపరచబడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి నిన్ను ఆయన పరలోక పట్టణం కొరకు సిద్ధపరచు మార్గంలో ఎల్లప్పుడూ నిన్ను నవ్వించేట్లుగా చేయడానికి ప్రకటన గ్రంథంలో చదువుతాం, వారి తలల మీద నిత్యానందముడును. నిత్యానందం ఆనందించే ఆ యొక్క సంతోషం, అది ఉత్సవం, అది సంబరం, అది ఎవడు దూరం చేయలేనిది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం చేస్తూ ఆనంద పారవశ్యం అవుదురు. పరవశిస్తారు. దాని కొరకు దేవుడు లేట్ చేస్తున్నాడు. ప్రారంభించిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, కొనసాగించే దేవుడై ఉన్నారు. ఆయన నిన్ను కొనసాగింపచేసి పరలోకపు నూతన యెరూషలేముకు నిన్ను సిద్ధపరిచి ఉన్నతమైన స్థితిలో నిన్ను హెచ్చించే దేవుడు. నిశ్చయముగా ఆయన నిర్ణయించిన సమయం వస్తుంది. ఆయన ఆ సమయంలో సమస్తం నీ కొరకు సమకూర్చి జరిగించి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయనకి అప్పగించుకొని నీ మార్గాన్ని ఆయన ఆలోచనకు ఏర్పరచుకున్నట్లుగా నువ్వు సమర్పించుకుంటే తగ్గిన సమయంలో ఆయన అన్నిటినీ చక్కగా చేయు దేవుడు. నీ కొరకు ఆయన హస్తం చాపబడి ఉన్నది. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. నువ్వు ఆయనకు అప్పగించుకోవాలని కోరుకుంటున్నాడు. అదే కుదురుబాటు కాలం. అందుకు నీకు ఆయన ఆత్మ అనుగ్రహించబడినది. పరిశుద్ధాత్ముడు నీ కొరకు అనుగ్రహించబడి ఉన్నాడు. ఆది అందు పరిశుద్ధాత్ముడు జన్మల మీద అల్లాడింపబడితే ఆది సంఘం మీద అల్లాడింపబడుతున్నాడు. నీ సంఘం మీద అల్లాడింపబడుతున్నాడు. నీ మీద అల్లాడింపబడుతున్నాడు. కారణము నీ సమయాన్ని ఉత్సవంగా మార్చడానికి, ఉల్లాసంగా మార్చడానికి, నిత్యము ఆనందం ప్రవాహంగా చేయటానికి, ఆయన ఆనంద ప్రవాహంలోనేది నీకు త్రాగింపచేయుటకు కోరుకుంటున్నాడు. ఓ జీవ జలపు ఊట యొద్దకు నువ్వు వస్తున్నావు. ఆయన ఇచ్చు నీరు తాగితే ఆ నీటి వలన నీకు ఎప్పుడు దప్పిక ఉండదు, బాధ ఉండదు, దిగులు ఉండదు. ఈ లోకంలో దుఃఖం ఉంది, బాధ ఉంది, దిగులు ఉంది, వేదన ఉన్నది. అయితే దేవుని యొక్క సన్నిధిని నువ్వు దేవుని ఆత్మతో నిండుకొని అప్పగించుకుంటున్నప్పుడు ఆయన నీ ఏడుపును నవ్వుగా, నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చువాడని ఆయన వైపు చూస్తూ నువ్వు ఆయన మార్గాల్లో నడిపించబడుతున్నప్పుడు నీ దుఃఖం సంతోషంగా మారిపోతుంది. దుఃఖం ఉంటుంది కానీ దుఃఖం అనిపించదు. కన్నీరు వస్తుంది కానీ ఆ కన్నీటిలోనే ఆనందిస్తూ ఉంటావు. ప్రభువు నీకు ఆయన కార్యాలను తెలియపరుస్తాడు. దేవుని ఆత్మ వలన ఆయన చేయబో సంగతులు సమాధానకరమైన ఉద్దేశములుగా నువ్వు గ్రహిస్తావు. ఎంత గొప్ప దేవుడు నిన్ను ఆదుకొనుటకు, ఆదరణ కలుగ చేయుటకు కోరుకుంటున్నాడు. ఆయన నీ కొరకు చేయలేనిది ఏది ఉండదు. అయితే నువ్వే ఆయన హస్త బలాన్ని తక్కువ చేస్తున్నావేమో, అది నీ గర్వం వల్లనేమో, అది నీ అహంకారపు మనస్సు వల్లనేమో, అది నీలో విర్రవీగుతున్న దుష్ట స్వభావం వల్లనేమో, అది నీలో పుడుతున్న ఆలోచనలు తలంపుల వల్లనేమో, అది నీ ప్రవర్తన, నీ నడత సరిలేకపోవడం వల్లనేమో. ఈ సమయంలో దేవునికి అప్పగించుకుంటే 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిపించి హృదయంలో ఏమున్నదో తెలుసుకునేటట్లుగా చేసి వారిని అనుచున్నట్లుగా వారిలో ఒక తగ్గింపు, విరిగి నలిగిన హృదయం ఉండేటట్లుగా చేసిన దేవుడు నీ ఆత్మీయ నూతన యెరూషలేము మార్గంలో నిన్ను కూడా అలా సిద్ధపరిచి నీ దుఃఖమును, నీ యొక్క బంధకాల్లో ఉన్న స్థితిని, నిన్న అవమానాల్ని ఉల్లాస వస్త్రముతో, రాజ వస్త్రముతో, మహిమ వస్త్రముతో, స్తుతి వస్త్రముతో, దీన వస్త్రముతో అలంకరించి చివరికి పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు పెండ్లి వస్త్రముతో ఆయన ఎదుట నిలవబడినట్లుగా నేను నిన్ను చేరగా యుగ
యుగ యుగాలు నన్నేలు కొందువనే నీవు వరుణిగా బిచ్చయు వేళ నా తలంపుల పంట పండునే నీవు వరుణిగా బిచ్చయు వేళ నా తలంపుల పంట పండునే అదుపునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే అదుపునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే యుగ యుగాలు నన్నేలు పొందువనే యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా నీవే కదా విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము 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 విశ్వమంత నీ నామము గణనీయము విశ్వమంత నీ నామము గణనీయము యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. అందరూ తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడు ప్రేమగల తండ్రి మహోన్నతుడైన ప్రభువా మహాగణుడా మా మంచి కాపరిని పరిశుద్ధమైన ఘనమైన మన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు ప్రభువా ఇటీదిగా అయా ఈ పునరుద్ధరణ ఆరాధనలో ప్రభువా ఇలా ఈ కార్యక్రమం ద్వారా నీ పాదముల చెంతకు వచ్చి ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి కీర్తించడానికి ఆరాధించడానికి అట్లనే మరొకసారి ప్రభువా నీ వాక్కులు విని వాక్కుల చేత బలపరచబడడానికి అయా మీరు కృప చూపినందుకే మీకు స్తోత్రములు ప్రభువా. అయా అన్నిటికీ ప్రభువా అయాకు రావాల్సిన కుదురుబాట కాలములు వచ్చునని ప్రభు దేవుడు తన ఆది నుండి దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీ స్తోత్రములు ప్రభువా. అవును కాల గతులు అయా అవి నీ వశంలో ఉన్నవని ప్రభువా. అయా కాలములు సమయములను అవి నీ స్వాధీనంలో ఉన్నవని అయా వాటిని నువ్వు మార్చువాడమని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. అయా ఈ ఉదయకాల సమయమున అయా ఆ జ్ఞానమును మేము కలిగి ఉండి మేము అయా నీకు అప్పగించుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. మాకున్న సమయాన్ని మేము సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలని అయా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. అవునయ్యా తండ్రి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయా. మరొకసారి నీ వాక్యము ద్వారా ప్రభువా అయా మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై ప్రభువా అయా మాకు నీ యొక్క అయా తండ్రి అయా జ్ఞానమును తెలియపరుస్తున్నందుకే మీకు స్తోత్రములు ప్రభువా. అయా ధనవంతుడైతే ప్రభువా ఈ జ్ఞానము లేనివాడిగా ఉన్నాడు ప్రభువా, ఈ ప్రకటన లేనివాడిగా
ఉన్నాడు ప్రభు. అందుకనే తన ప్రాణముతో నా ప్రాణమా తిను త్రాగుము సుఖించమని చెప్తా ఉన్నాడు ప్రభు. అయితే ప్రభు నీ వాక్యం చెప్పబడింది, వెర్రివాడా ఈ రాత్రి దేవుణ్ణి ప్రాణం అడిగితే నువ్వు సమకూర్చుని ఏమవునో చెప్తా ఉన్నాడు. తండ్రి మీకు స్తోత్రం, స్తోత్రముల ప్రభు. అయ్యా తండ్రి మీకు స్తోత్రం. అయ్యా మా యొక్క జీవము మా యొక్క ప్రాణము అయ్యా అది నీ వశములో ఉన్నదని అయ్యా మేము ఎరిగి ప్రభు అయ్యా ఎల్లప్పుడూ ప్రభు మేము కృతజ్ఞత కలిగిన వారిగా నిన్ను ఆరాధించేవారిగా ప్రభు, నిన్ను మహిమపరిచేవారిగా తండ్రి, నీ నీతిని రాజ్యం మేము వెతికేవారిగా ఉండటానికి అయ్యా మేము అప్పగించుకోవాలని మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. అవును, మీ నీతిని రాజ్యాన్ని మేము వెతికినప్పుడు మీరు నిర్ణయించిన కాలమందు ప్రభు మీరు మా సమస్త కార్యములు మీరు సఫలపరిచే దేవుడు అయి ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రము. అయ్యా ఇదిగా ధనవంతుడే వెర్రివారు మేము ఉండకుండా ప్రభు అయా కాలం గతులు నీ వశములో ఉన్నవని ప్రభు, నువ్వు సమస్తం ఆయా కాలంలో నువ్వు జరిగించు దేవుడు అని మేము ఎరిగి ప్రభు మీ నీతిని రాజ్యాన్ని వెతకడానికి ప్రభు మీకు అప్పగించుకోవడానికి ప్రభు మీ కృప మాకు దయచేయండి ప్రభు. అయా గెహాజీ కూడా అయా కాలమును సమయం ఎరగని వానిగా ఉన్నాడు ప్రభు. ఎలీషా చెప్తా ఉన్నాడు, ఇదిగో ద్రవ్యమును పొలములను తోటలను వాటిని సంపాదించుకుని సమయం అని చెప్తా ఉన్నాడు తండ్రి. మీ స్తోత్రం, స్తోత్రములు ప్రభు. నిన్ను సేవించవలసిన సమయంలో అయా తండ్రి ఆ యొక్క గెహాజీ ప్రభు అటుగా అప్పగించుకోకుండా పోవటం వలన ప్రభు అయ్యా నీ ఉగ్రతను చవిచూచినట్లుగా మేము చూస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభు. అయ్యా తండ్రి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా శారా జీవితంలో ప్రభు అయ్యా ఆమెకి నోటి నిండా నవ్వు కలుగ చేయటానికి నువ్వు ఒక సమయాన్ని నిర్ణయించి ఉన్నావు ప్రభు. ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు అద్భుతమైన కార్యాన్ని చేసి ఉన్నావు, నీ వాగ్దానం నెరవేర్చి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభు. అయ్యా మేము కూడా ప్రభు అయ్యా తన విశ్వాసముతో ఓర్పుతో ప్రభు అయ్యా మీ వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ప్రభు అంతవరకు నీ సన్నిధిలో మేము కనిపెట్టుకున్నట్లుగా ప్రభు అయ్యా మమ్మల్ని మీరు బలపరచండి, అటువంటి విశ్వాసంతో నింపండి ప్రభు, అటువంటి ఓర్పుతో నింపండి తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రములు ప్రభు. అయ్యా యోబు జీవితంలో చెడ్డ దినములు ప్రభు అయ్యా శోధన సమయములు ప్రభు కఠినమైన పరిస్థితులు కూడా అతను వెళ్తున్నప్పుడు ప్రభు అయ్యా సహనముతో ఓర్పుతో ఓ నా విమోచకుడు సజీవుడు అని ప్రభు అతను నీ కొరకు కనిపెట్టుకున్నప్పుడు ప్రభు అయ్యా తగిన సమయమందు యోబుకున్న ప్రతి విధమైన శోధన ఆ యొక్క కష్టము ఆ బాధ అన్నిటి నుంచి విడిపించి ప్రభు రెండంతలుగా యోబును ఆశీర్వదించి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రముల ప్రభు. అయ్యా అటుగా యోసేపు జీవితాన్ని మా ముందు నుంచి ఉన్నారు ప్రభు. అనేకమైన శ్రమల వల్ల గుండా యోసేపు వెళ్ళి ఉన్నాడు ప్రభు. తన తండ్రికి దూరమై ఉన్నాడు ప్రభు. అన్నదమ్ముల చేత ద్వేషించబడి ఉన్నాడు ప్రభు. చెయ్యి విడవబడిన పరిస్థితి, నింద అవమానము అయినప్పటికీ ఆ పరిశోధన పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభు నీ అందు భయభక్తులు కలిగిస్తూ అయ్యా నీకు అప్పగించుకొని ఎదురు చూస్తున్నప్పుడు ప్రభు అయ్యా తగిన సమయం అందు అతను ఉన్న శ్రమలన్నిటిలో అతను విడిపించి ఉన్నావు ప్రభు. చెరసాల్లో అతను సింహాసనం తీసుకొని వెళ్ళి ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రంలో ప్రభు. అయ్యా మా ఆత్మీయ జీవితంలో కూడా ప్రభు కాలములు సమయములు అవి నీ వశములో ఉన్నవని మేము ఎరిగి ప్రభు మేము ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ, ఎటువంటి కష్ట నష్టములు గుండా వెళ్తున్నప్పటికీ, ఎటువంటి ప్రభు ఆయా పరిస్థితుల్లో మేము ఉన్నప్పటికీ ప్రభు కాల సమయములు కాలగతులు మీ వశంలో ఉన్న ఎరిగి మీరు సమస్తము తగిన సమయమందు చేయువారిని మేము గ్రహించి ప్రభు విశ్వాసము కలిగి ఓర్పు కలిగి పరిశుద్ధత కలిగి ప్రభు అయ్యా నీ ఎందుకు భయభక్తులు కలిగి ప్రభు నీ నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఎల్లప్పుడూ నీ కొరకు కనిపెట్టుకున్నా ఉన్నప్పుడు నిశ్చయముగా ప్రభు అయ్యా మీరు మీ సమయమందు సమస్తాన్ని మీరు జరిగించి దేవుడిగా మాతో మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. మీకు స్తోత్రం, స్తోత్రముల ప్రభు. రీతిగా ప్రభు ఈ వాక్యాలు అయా ఈ వాక్యములు మాలో ఇంకనూ అధికమైన విశ్వాసాన్ని కలుగు చేయనట్లుగా, ఇంకనూ నిరీక్షణ కలుగు చేయనట్లుగా, ఇంకనూ ఓర్పును కలుగు చేయనట్టుగా, ఇంకనూ నీకు ప్రియమైన వారికి నీకు సమీపంగా మార్చున్నట్లుగా మీరు సహాయం చేయండి అయ్యా. మరొకసారి మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అయ్యా తండ్రి. అనేకులు ప్రభు అయ్యా సంఘం చేస్తున్న మీ ప్రార్థన విజ్ఞాపనలు మీరు విని ప్రభు అయ్యా జూన్ 8వ తారీఖు నుంచి మరలా మందిరంలో తెరవబడటానికి ప్రభు ఆరాధనలు జరగటానికి ప్రభు అయ్యా మీరు ద్వారములు తెరిచి ఉన్నందుకే మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు అయ్యా. ఇంకా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశంలో మహారక్షణ కలుగ చేయండి ప్రభు అయ్యా. పెంతుకోస్తు దినమున నువ్వు పంపిన అభిషేకము ద్వారా ప్రభు ఎటువంటి ఉజ్జీవత నువ్వు తీసుకొచ్చి ఉన్నావు ప్రభు అయ్యా. అంత్య దినములో ప్రభు అంతకంటే కడవరి ఉజ్జీవము ప్రభు అయ్యా సంఘములో మీరు తీసుకొచ్చినట్లుగా ప్రభు అయ్యా. సేవకులు అగ్ని జ్వాలగా మార్చబడినట్లుగా ప్రభు
విశ్వాసుల అగ్ని జ్వాలగా మార్చబడినట్లుగా ప్రభు, ఓ అంతకంటే అత్యధికమైన ఈ అగ్ని అభిషేకంతో మీరు నింపండి నాయన. మీకు స్తోత్రములు ప్రభు. అయ్యా ప్రతి ఒక్కరు ప్రభు అయ్యా తండ్రి మండుచు ప్రకాశించే దీపముల వలె తండ్రి అయ్యా నీ కొరకు ఇంకను ప్రకాశించినట్లుగా ప్రభు అయ్యా తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా ప్రభు అయ్యా సంపూర్ణంగా నడిపించబడి నీ మహిమల రాకడ సిద్ధపరచబడినట్లుగా అయ్యా మా సంఘమును అయ్యా అట్లానే సేవకులు మీరు బలపరచండి, విశ్వాసులు మీరు బలపరచండి నాయన. మీకు స్తోత్రం. మమ్మల్ని అందరినీ మీ కృపల హస్తాలు సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం ఈ ఘనమైన నామానికి ఆరోపించుకున్నాం. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం యేసు ప్రభు.